లూకా రాసిన సువార్త 18 అధ్యాయము 1-6 వచనాల్లో మనం చూసినట్టయితే, ప్రభువు ఏమంటున్నాడంటే, విసుగుగా నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి మనం ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఇక్కడ రెండో వచనం చూసినట్టు దేవుడికి భయపడకయో, మనుషులను లక్ష్యపెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఇతని స్వభావం ఏందంటే మనుషులను కూడా లెక్క చేయడండి. అదేవిధంగా ఆహ్, నా యో దేవుడు కూడా భయపడడండి. మనమైతే దేవుడికి భయపడతాం. ఇతను దేవుడిని చూసినా భయపడలేదండి. ఇంకా మనం ముందుకు వచనాలు చూసినట్టు మూడో వచనంలో, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్ద తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అడుగుతూ వచ్చెను. గాని అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు, మనుషులకు లక్ష్యపెట్టకయు ఉన్నను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనక ఆమె మాటిమాటికి వచ్చుచున్నది. ఆమె కోరిక నెరవేర్చదను. లేని యెడల ఆమె మాటిమాటికి వచ్చుతున్నదని అంటున్నాడు. అక్కడ చూసినట్టయితే విధవరాలు ఒక ఆమె ఉందండి. న్యాయాధిపతి కూడా ఉన్నాడు. న్యాయాధిపతి ఆయనను చూసినట్టయితే న్యాయం చేసే న్యాయాధిపతి. విధవరాలను మాత్రం ఆయన ఏదైతే ప్రాబ్లమ్ ఉందో న్యాయాధిపతి దగ్గర న్యాయం చేకూర్చమని బతిమలాడుతుంది. ఆయన మనుషులకు భయపడడు. దేవుడికి కూడా భయపడడు. అలాంటి అతను ఇవి మాటిమాటికి వచ్చి అడగటం వల్ల న్యాయాధిపతి ఆమె ఆమె ఏం ప్రాబ్లమో తెలుసుకొని ప్రార్థనలో ఆమెకి ఏం ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశాడు. అదే విధంగా మన ప్రాబ్లమ్ ఏదైనా ఎంత పెద్ద సమస్య అయినా గాని మనం ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన చేయాలండి. దేవుడికి ప్రార్థన చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయితాయి.